ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయిల్ ప్రజలతో మాట్లాడుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో. అదే సందర్భములో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ లోకములు ఎవరూ కూడా మనల్ని ప్రేమించరు, కానీ మనలను ప్రేమించువాడు దేవుడు ఒక్కడే. మనము ఆయనను ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. మనము ఆయనను ఎరగకపోయినప్పటికీ ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమ అసంపూర్ణమైనది. భార్యాభర్తల మధ్య ప్రేమ శాశ్వతం ఉండదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ శాశ్వతం ఉండదు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ శాశ్వతమైనది కాదు. ఇవన్నీ కూడా గతించును, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ప్రేమ శాశ్వత కాలముండును. అవును, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది శాశ్వత కాలముండును. ఈ లోక మనుషుల ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. మనుషుల ప్రేమ నీడవలె గతిస్తుంది. దేవునికి ప్రేమ శాశ్వతమైనది. మనుషుల యొక్క ప్రేమ మోసముతో కూడినది. దేవుని యొక్క ప్రేమలో కల్మషము లేదు. అందుకనే పౌలు గారు అంటున్నారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. శ్రేష్టమైనది ప్రేమ. అసలు ప్రేమ ఎవరు, ఎందుకు ఈ ప్రేమ గురించి చెప్తున్నారంటే, ఆయన ప్రేమయున్నాడు. ఆయన ప్రేమామయుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కూడా అంటున్నాడు, నేను అనేకమైనటువంటి వరములు కలిగి భాషలతో మాట్లాడుచు, ప్రవచనాలు చెప్పుచు, దర్శనములు చెప్పుచు, ఆత్మ సంబంధమైన మాటలను పలుకుచు, నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అవును, ప్రేమ ఎప్పుడైతే లేదో నువ్వెంత మంచి స్వభావం ఉన్నా నీ జీవితం వ్యర్థముగానే ఉంటుంది. అందుకని అపోస్తలుడు తెలియజేస్తున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. కొలస్సీ 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో ప్రేమ అవసరం. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ. ఈ ప్రేమయే మిమ్మల్ని శాశ్వతముగా నడిపిస్తుంది. కుటుంబంలో ఎవరైతే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారో అక్కడ దేవుని యొక్క నివాసం ఉంటుంది. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకపోతే అక్కడ సాతాను నిలువబడి వారి కుటుంబాల్లో క్రియ చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది శాశ్వతం. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. కానీ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారా? తను ప్రేమించు వారికి, తన దయాసంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తానంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన ప్రేమించిన ఎడల సమస్తమును సమకూడి జరిగిస్తాడు. మీ జీవితాల్లో కార్యములు, అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమించుట నేర్పమని దేవుణ్ణి అడగండి. మనుషుల ప్రేమ కాదు, దేవుని యొక్క నిజమైన ప్రేమ మనలో కావాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మీ జీవితాలు కూడా బాగుపడతాయి. దయచేసి ప్రేమించుట నేర్చుకోనండి. ఒకరినొకరు ప్రేమించుకోనండి. అలాగనే ఆ ప్రేమ ఏమిటో దేవుణ్ణి అడగండి. ఆ ప్రేమను మీకు ఆయన దయచేస్తాడు. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండటం చాలా శ్రేష్టము. కాబట్టి నేడే తీర్మానించండి, నాలో ప్రేమ కలిగిన జీవితం నాకు దయచే ప్రభా, ప్రేమించు హృదయం నాకు అనుగ్రహించు ప్రభని దేవుడిని అడగండి. తప్పక దేవుడు మీ జీవితంలో అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.
ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, ప్రేమయున్న దేవ, నీ బిడ్డలు ఒక ప్రేమ కలిగిన జీవితం దయచే. కుటుంబములో, సంఘములో, సమాజములో నీ బిడ్డలు ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమైన నిన్ను గూర్చి ధ్యానించేటువంటి కృప అనుభవాలు దయచే. దేవ, ప్రేమించటం వల్ల సమస్తం సమకూడి జరుగుచున్నవని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ బిడ్డల జీవితాల్లో మేలును ఆశీర్వాదము కావాలంటే మొట్టమొదటి వారి ప్రేమను కలిగి ఉండడానికి నీ కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.